హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ ఆరోపించారు. రంగనాథ్ ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లోనే ఉందనడానికి ఇదే నిదర్శనమంటూ చెరువు మ్యాప్ని చూపించారు. 2 నెలలు కష్టపడి 100 ఏళ్ల నాటి మ్యాప్ సేకరించినట్లు చెప్పారు. కృష్ణకాంత్ పార్కును కూడా చెరువులోనే కట్టారని, దానిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బఫర్ జోన్లో నిర్మించిన ఇంట్లో నివసించడం లేదని రంగనాథ్ నిరూపించుకోగలరా అంటూ బక్కా జడ్సన్ సవాల్ విసిరారు. హెచ్ఎండి చెరువులల్లా యూసుఫ్ కూడా చెరువు లిస్ట్ ఎందుకు లేదు? ఈ యూసుఫ్ కూడా చెరువు లిస్ట్ ఇక్కడ ఇది యూసుఫ్ కూడా చెరువు ఇది యూసుఫ్ కూడా చెరువు. ఈ చెరువు హెచ్ఎండిఏ లిస్ట్ లో ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దీనికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? దీన్ని ఎందుకు పలగొట్టరు? ఇటువంటి ఎందుకు చెరువులు ఇవ్వలే? ఇక్కడ ఉన్న ఇల్లు, ఈ ఇల్లు ఇక్కడ ఉన్నది రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడ ఉన్నది, ఓకేనా? ఈడున్నది. మరి ఇక్కడ ఉన్న ఇళ్ళ సంగతి ఏంటి? ఈడున్నది ఇళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ వరకు ఉండే చెరువు, ఇక్కడ వరకు ఉండే అదే అందరు పూసి ఇక్కడ పోయి ఇక్కడ గట్టి మైసమ్మ టెంపుల్ కట్టిండ్రు, ఇక్కడ రోడ్డు కట్టిండ్రు, ఇక్కడ పార్క్ ఉన్నది. ఆడ ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ ప్రజల కృష్ణకాంత్ పార్కు అక్రమమే, పక్కన ఉన్న రోడ్డు అక్రమమే, ఆ పక్కన ఉన్న నాలా పక్కన ఉన్న ఇల్లు అక్రమమే. రంగనాథ్